ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మానవ పురుషాంగ రూపంలోని ఏకశిలా విగ్రహంపై దర్శనమిస్తారు. సూర్యుని కిరణాలు నేరుగా స్వామివారి పాదాలకు. నమస్తే ఇండియా, వెల్కమ్ టు గుడిమల్లం. నేను మీ వెంకి. అందరూ ఎలా ఉన్నారు? తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వర్ణముఖి నది ఒడ్డున గుడిమల్లంలోని పరశురామేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ఈ రోజు ఈ వీడియోలో ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా శివుడు మనిషి ఆకారంలో ఉన్న మొట్టమొదటి శివలింగం గురించి, అలాగే ఈ ఆలయం చరిత్ర గురించి పూర్తిగా తెలుసుకుందాం. చిన్న వీడియో చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మరిన్ని యూనిక్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ ఆలయంలోని శివలింగం క్రీస్తు పూర్వం 2-3 శతాబ్దాల మధ్యకాలం నాటిది. అంటే సుమారు 2200 సంవత్సరాల పురాతన శివలింగంగా చెప్తున్నారు. అందుకే ఈ శివలింగాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటిగా చెప్పొచ్చు. గర్భగుడిలో కింద రాక్షస అవతారంలోని బ్రహ్మ, మధ్యలో పరశురాముడు, పైన మానవ పురుషలింగాకారంలో ఉన్న శివుడు మనకు దర్శనమిస్తారు. పూర్వం పరశురాముడు తన తల్లిని చంపిన తర్వాత శ్రీహత్య, మాతృహత్య, పాప విమోచనం కోసం తన తండ్రి అయిన జమదగ్ని చెప్పాడంటండి. వెళ్ళి దండకారణ్యంలో పురుషలింగాకారంలో ఉన్న శివుడిని 15 సంవత్సరాలు అర్చన అభిషేకాలు చేస్తే ఆయన ప్రత్యక్షమై పాప విమోచనం జరుగుతుందని చెప్పాడు. అప్పుడు పరశురాముడు పక్కనే ఉన్న స్వర్ణముఖి నదిలో స్నానం చేసి ప్రతిరోజు స్వామివారికి అర్చనాభిషేకాలు చేసేవాడు. ఈ ఆలయం గురించి, దీని చరిత్ర గురించి గుడి ఎంట్రన్స్ లోనే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ 3 భాషల్లో కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ రాసిందండి, మనం చూసుకోవచ్చు. ఆలయానికి తూర్పు వైపు ఇప్పటికీ ఉన్న కొలంలో రోజుకు ఒక్క తామరపువ్వు మాత్రమే కాసేదంట. ఆ తామరపువ్వును తీసుకొచ్చి పరశురాముడు పరమేశ్వరునికి రోజు అర్చన అభిషేకాలు చేసేవాడట. ఇలా అర్చన అభిషేకం చేసిన విగ్రహానికి ఒక రాక్షసుని కాపలాగా పెట్టాడు. ఆయనే పూర్వజన్మ శాపగ్రస్తుడైన బ్రహ్మ. ఒకరోజు పరశురాముడు అభిషేకానికి ఆలస్యం చేయడంతో కాపలాగా ఉన్న రాక్షసుడు స్వామివారికి ఆ ఒక్క తామరపువ్వుతో అర్చనాభిషేకాలు అయితే చేసేసాడు. అప్పుడు పరశురాముడు ఆగ్రహంతో ఆ రాక్షస రూపంలో ఉన్న విష్ణుపై 14 సంవత్సరాలు యుద్ధం చేశాడంట. ఈ యుద్ధం కారణంగానే గర్భాలయం భూమి కన్నా 6 అడుగుల లోపలికైతే ఉంది. అంతేకాదు, ఈ యుద్ధం కారణంగా గుడి మొత్తం పల్లంగా, అంటే లోతుగా మారింది. దీనివల్ల ఈ ఊరికి గుడి పల్లం అంటారు. అది కాలక్రమేణా గుడి మల్లంగా మారింది. ఈ యుద్ధంలో రాక్షసుని ఎలాగైనా చంపాలని పరశురాముడు ఆయన భుజాలపైకి ఎక్కి పాతాళానికి దొక్కుతాడు. అప్పుడు ఆ రాక్షసుడి రూపంలో ఉన్న విష్ణువు ప్రార్థించగా శివుడు ప్రత్యక్షమై పరశురామునికి శాప విమోచనం చేసి ఇద్దరిని తనలో కలుపుకుంటాడు. ఆలయాన్ని చోళరాజులు, పల్లవి రాజులు నిర్మించారండి. అందుకే గోపురం చూడండి, సాధారణ గోపురం కంటే భిన్నంగా ఉంటుంది. అంతేకాదు, ఈ ఆలయంలో 2 అద్భుతమైన ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ఒకటే ఈ కిటికీ చూడండి. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ 15 రంధ్రాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరానికి ఒకరోజు సూర్యకిరణాలు స్వామివారి విగ్రహాన్ని ఈ కిటికీ ద్వారా తాకుతాయండి. ఉత్తరాయణం నుండి దక్షిణాయనకి మారేటప్పుడు, అది కూడా జూలై మాసంలో మాత్రమే 15వ తేదీ నుండి 20వ తేదీ మధ్యలో ఈ మహాద్భుతం జరుగుతుందంట. ఇంకొకటండి, ఇక్కడ ధ్వజస్తంభము తూర్పు ముఖంలో ఉంది, కానీ ఆలయం ఎంట్రన్స్ మాత్రము ఉత్తరంలో ఉంది. ఇక్కడి నుంచి 15 రంధ్రాల ద్వారా వెళ్ళిన సూర్యకిరణాలు గర్భగుడిలోకి వెళ్ళేసరికి అక్కడ మళ్ళీ నవగ్రహాల రూపంలో ఉన్న 9 రంధ్రాల ద్వారా స్వామివారి పాదాలను తాకుతాయి. అది మీకు చూపిస్తాను రండి. మనం ఇప్పుడు గర్భగుడిలో ఉన్నాము. లోపలికైతే మొబైల్ అలో లేదండి, కానీ ఆ సూర్యకిరణాలు మీకు చూపించడానికి కొంచెం రిస్క్ అయితే తీసుకున్నాను. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనం గర్భగుడి బ్యాక్ సైడ్ ఉన్నామండి. అభయహస్త వెంకటేశ్వర స్వామి ఇక్కడ మనకు దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, గుడి ఎంత అద్భుతంగా నిర్మించారో. నాకు ఆ చోళుడు, పల్లవ కాలం నాటి గుళ్ళు అంటే చాలా చాలా ఇష్టం అండి. వాళ్ళ ఆర్కిటెక్చరే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ గుడి కూడా రౌండ్ షేప్లో ఉంటుందండి. అంతేకాదు, ఈ 14 సంవత్సరాల పరశురామునికి ఆ రాక్షసునికి జరిగిన యుద్ధం కారణంగా భూమి లోపలికి కుంగిపోయినట్లుగా ఉంది. ఇక్కడ మనం దర్శనానికి కూడా కొంచెం లోపలికి దిగినట్లే ఉండాలండి. సో మీకు ఇందాక చెప్పాను కదండి, ఇదే ఆ కిటికీలు. సో ఈ నవగ్రహాల కిటికీలు అంటారు వీటిని. ఇక్కడ చూడండి మీరు, 9 కిటికీలు ఉన్నాయి. ఇక్కడ నుంచి వచ్చే 15 కిటికీల నుంచి వచ్చే సూర్యకిరణాలు నేరుగా ఈ 9 కిటికీల ద్వారా సంవత్సరానికి ఒకసారి భగవంతుని పాదాలను అయితే తోకుతాయంటండి. దర్శనం చేసుకుని మనం బయటకు వచ్చిన తర్వాత మనకి కొన్ని ప్రసాదాలు అయితే ఇక్కడ అమ్ముతున్నారు. వడలు, అలాగే లడ్డు ఉంది. 20 రూపాయలు అండి ఏది తీసుకున్నా. వడలు మాత్రం టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. సాధారణంగా ఉంది లడ్డు మాత్రము. రెండో అద్భుతం ఏంటంటే, గంగాదేవి పక్కనే ఉన్న స్వర్ణముఖి నది ద్వారా ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి భూగర్భ మార్గంగా వచ్చి స్వామివారికి అభిషేకం చేస్తుందంట.
ఇది డిసెంబర్ 5, 2005లో ఈ అభిషేకం జరిగిందంటండి. మళ్ళీ 2065 సంవత్సరంలో మళ్ళీ గర్భాలయంలోకి ఈ నది నీళ్లు వస్తాయంటండి. ఇక్కడ పూజారులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. పరశురాముని పాప విమోచనం చేసిన పరమేశ్వరుడు మనం తెలుసో తెలియకో ఎటువంటి తప్పులు చేసినా ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటే వాటి నుంచి విముక్తి పొందవచ్చని ఇక్కడ భక్తులు విశ్వసిస్తున్నారు. అంతేకాదు పురుషాంగ రూపంలో ఉన్న శివ దర్శనం చేసుకుంటే పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తం లభిస్తుందని ఇక్కడ నమ్ముతారు. ఈసారి మీలో ఎవరైనా తిరుపతి వచ్చినప్పుడు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గుడిమల్లం పరశురామేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోండి. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన టెంపుల్ ఇది. ఇదే అండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి ఉన్న మహా అద్భుత శివలింగ రూపంలో ఉన్న పరశురామేశ్వర స్వామి ఆలయం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.